బద్వేలు 35వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా ఎంవీఐ కార్యాలయంలో ఎంవీఐ వి శేఖరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు, షోరూం యాజమాన్యాలకు, డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మీరా ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ డాక్టర్ రాంప్రసాద్, అర్బన్ సిఐ యుగంధర్, ఆర్టీసీ డిఎం శ్రీనివాసులు, ఎంఈఓ చెన్నయ్య విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని తెలిపారు. అధిక శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ముఖ్య కారణం. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ వాహనాలను నిర్ణీత వేగంగా మించి నడపరాదని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు విధిగా లైసెన్స్ కలిగి ఉండాలని కోరారు. సో దాని నుంచి అందరికీ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, బండ్లలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ర్యాష్ డ్రైవింగ్ అవాయిడ్ చేసుకోండి, వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ ఫుట్పాత్లో వెళ్ళడం, అట్లాగే మనం వెళ్ళేటప్పుడు చాలా కీన్ అబ్జర్వేషన్. ఎస్పెషల్లీ ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా ఎక్కువైంది. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. అలా మనం వెళ్తున్నాం జాగ్రత్తగా, బండిలో వెళ్ళే వాళ్ళు మీరు గమనించండి, చాలామంది సెల్ ఫోను ఇక్కడే పెట్టుకొని స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్లో వెళ్తూ ఉంటారు. సెల్ వచ్చినప్పుడు, ఏదైనా కాల్ వచ్చినప్పుడు 1-2 నిమిషాలు సైడ్ ఆగండి, మాట్లాడిన తర్వాత వెళ్ళండి. ఇట్ ఈస్ ద సేఫ్టీ ప్రాసెస్. సో మరి ఇలాంటి తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే మనం కొన్ని రకాల యాక్సిడెంట్స్ నుంచి మనమే తప్పించుకోవచ్చు. సో ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ విత్ ది మోటార్ ఇన్స్పెక్టర్ గారు, ఆఫ్ రోడ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు, అండ్ కోఆపరేట్ ఆల్. సో ఎస్పెషల్లీ యూత్ నేను రిక్వెస్ట్ చేసేది, జాగ్రత్తగా వెళ్ళండి, సెల్స్ అవాయిడ్ చేయండి బై డ్రైవింగ్. అర్థమవుతుందా? ఒక కోతికి ఏదైనా అయింది, ఒక కుక్కకి ఏదైనా అయింది, ఒక కాకి ఏదైనా అయిందంటే సాటి కాకులన్నీ కూడా కావమని అరుస్తుంటాయి. కానీ ఒక యాక్సిడెంట్ రోడ్డు మీద జరిగినప్పుడు ఈరోజు ఎంత దిగ్భ్రాంతికరం అంటే అసహ్యం వేస్తుంది అన్నమాట. మన మీద మనకే వెళ్ళిపోతుంటారు, నాకెందుకు, నా ప్రయాణం ముఖ్యమని. రేపొద్దున మీ తమ్ముడో, మీ అన్న, మీ అమ్మ ఉంటే ఏం చేస్తారు ఆలోచించండి ఒకసారి. నేను రీసెంట్గా పోర్మానంలోని యాక్సిడెంట్ చూసినాను. కళ్ళు నీళ్లు గిరం తిరుగుతున్నాయి. అతను కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. అన్న ఆగనేసి నేను యూనిఫామ్లో ఉండి ఆపితే నాకు బేరం ఉంది సార్ అంటాడు అనమాట. లాక్ కొట్టాలనిపిస్తుంది అనమాట. అడ్డే వ్యక్తి ముగ్గురు టాటా సుమ్లో ఉన్నారు. ఆ డ్రైవర్ కాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నాయి. వాడిని చేయాలంటే ఇప్పుడు మన తండ్రి, మన తల్లు, మన బిడ్డలు, మన అన్న, మన తమ్ముడు అయితే ఏం చేస్తాం, ఉద్దేశం వెళ్ళిపోతారా? సో దయచేసి ఆలోచించండి, సహృదయంతో ఆలోచించండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బండి డ్రైవర్ స్పృహలో ఉంటే అటువైపు యాక్సిడెంట్ గురైన వ్యక్తి బాగుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి. మీకు అర్థమైందా? యాక్సిడెంట్ చేసిన వ్యక్తే కోరుకుంటాడు. మా బస్సులో ఒక డ్రైవరే కాకుండా ఆయన వెనకల ఒక ప్రమాదం, ఒక బస్సులో 50 మంది 60 మంది ప్రయాణికులు ఉంటారు. మినిమం 40 మంది కూడా ఉండొచ్చు. మా డ్రైవర్లు అయితే వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడమే కాకుండా వెనకాల ఉన్న వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. అంటే ఆర్టీసీ గురించి చెప్తున్నాను మీకు. చాలామంది ప్రయాణికులు, మీరు కూడా ప్రయాణం చేసి ఉండవచ్చు, డ్రైవర్ని ఇరిటేట్ చేస్తుంటారు. అంటే మా ఫీల్డ్ ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను. ఆయన ఇరిటేట్ అయితే అది ఎవరికి నష్టము అనేది మీరు ఆలోచించాలి దయచేసి. దాన్ని ఆయన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటే ఆయన ఒక్కరికే కాదు ప్రమాదము, వెనకాల ఉన్న వారికి కూడా ప్రమాదం. ఎవరికైనా స్పీడ్ వెళ్ళాలని ఉంటుంది, కానీ రోడ్డు పర్మిట్ చేయాలి, పక్కన ఉండే ఆ కండిషన్స్ అనేవి పర్మిట్ చేయాలి. మేము కూడా పంక్చువాలిటీ పాటించాలని చూసాము. నమస్కారాలు. మనము భద్రతా రహదారి ఈ ప్రోగ్రామ్కు ఇక్కడ ఎందుకు కలిసామన్నది మెయిన్ టాపిక్, అంతే కదా? మనకెందుకు భద్రత, దట్టు రహదారి భద్రత ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో భద్రత అంటే రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ప్రపంచంలో మన దేశం కూడా చాలా ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి, మన దేశంలో కూడా. కాబట్టి మన దేశంలో ఈ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలపైన, మాసోత్సవాలపైన ఈ ప్రమాదాలను అరికట్టే దానిపైన ఒక కార్యక్రమం చేసి ఈ ప్రమాదాలను మనము అరికట్టాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి జాతీయ భద్రత మాసోత్సవాలు, వారోత్సవాలు, వార్షికోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇట్లాంటి
ఇట్లాంటి తలిచిన రామ్ చెప్పారు, వాళ్ళు చెప్పారు హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, సెల్ ఫోన్ వాడద్దు. నేను చెప్తాను నేను కూడా. ఎందుకు ఎంతమందితో చెప్పించడం అంటే, ఒక్కొక్క వ్యక్తి చెప్తున్నప్పుడు ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. 35 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. 35 సంవత్సరాల నుంచి అంటే ఈ రహదారి ప్రమాదాల యొక్క తీవ్రత అంటే అటు కుటుంబాలు రోడ్డును పట్టడం కావచ్చు, ఇటు భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల జీడిపి నష్టపోతున్నాం. సో 35 సంవత్సరాల క్రితమే దీని యొక్క తీవ్రతని గమనించినటువంటి ప్రభుత్వం, ఎందుకంటే మనం శిక్షించడం అనేటువంటిది ప్రయారిటీ కాదు,